నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ఇటీవలి కాలంలో యూట్యూబ్లో చాలా పెద్ద హిట్ అయింది ఆ పాట. అండ్ మనకు అందరికీ తెలిసిన విషయమే. రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ఉరుతొలగించిన పాట ఏదైనా ఉంది అంటే బాసింగ బాసింగ బలాలే అని చెప్పేసి మనకందరికీ తెలిసిన విషయమే. ఈ పాటలో మెయిన్ లీడ్లో చేసిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈశ్వర్ సాయి. సో ఆ సాంగ్ ఎంత హిట్ అయింది, తను ఆ పాట వల్ల ఎంత ఫేమ్ అయ్యాడో అనేది కూడా మనకందరికీ తెలిసిన విషయమే. గతంలో కూడా చాలా ఫోక్ సాంగ్స్ చేసినా కానీ రాని ఫేమస్ ఆ ఒక్క పాటతో వచ్చింది అని చెప్పేసి మనకందరికీ తెలిసిన విషయమే. ఇక తన బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే తనకి గతంలోనే పెళ్ళయింది. ఒక 7 సంవత్సరాలు అవుతుంది తనకి పెళ్ళి. అండ్ ఒక కొడుకు కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అండ్ ఇదంతా ఇలా ఉంటే ఇంకో ఫోక్ సింగర్ ఎవరైతే పాటలు చేసేప్పుడు ఫోక్ సాంగ్స్ చేసేప్పుడు ఫ్రెండ్గా పరిచయం అయ్యి దాన్ని ప్రేమగా మారిందో ఫోక్ సింగర్, తన పేరు మాధురి అని చెప్పేసి మనకు తెలుస్తున్న పరిస్థితి. తను కూడా ఫోక్ డాన్సర్ కూడా. అండ్ ఏదైతే రాతిరి రాతిరి రాతిరిలో అనే సాంగ్ ఉందో ఆ సాంగ్ ద్వారా తను కూడా ఫేమస్ అయినట్టు మనకందరికీ తెలిసిన విషయమే. వీళ్ళిద్దరూ కలిసి అక్రమ సంబంధం లాగా లేదా అక్రమంగా ఏకాంతంగా గడుపుతున్న సందర్భంలోనే ఏదైతే వేములవాడలో రెడ్డి భవన్లో వీళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా ఈశ్వర్ సాయి భార్య పట్టుకోవడం జరిగింది, శరణ్య. అండ్ పట్టుకొని కూడా ఆ అమ్మాయికి దేహశుద్ధి చేసినట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి విజువల్స్ ద్వారా. అండ్ ఇదంతా ఇలా ఉంటే శరణ్య ఎవరైతే ఉన్నారో ఈశ్వర్ సాయి భార్య చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నా భర్త అమాయకుడు, నా భర్తకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, 7 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి, ఇప్పుడు వరకు కూడా ఇట్లాంటి బిహేవియర్ని నా భర్త దగ్గర ఎప్పుడు చూడలేదు, కేవలం ఆ అమ్మాయి వల్లనే మా భర్త ఇలా తయారవడానికి కారణం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఏది ఏమైనా నా భర్తకు మాత్రం ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, తను ఎప్పుడు ఇట్లా బ్యాడ్గా బిహేవ్ చేయలేదు, ఎప్పుడు కూడా ఈ 7 సంవత్సరాలలో కూడా నాకు ఏ చిన్న డౌట్ కూడా రాలేదు తన మీద అని చెప్పేసి కూడా ఆ అమ్మాయి మాట్లాడుతున్న పరిస్థితి. మరో పక్కన ఎవరైతే మాధురి ఉన్నారో ఆ అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ అమ్మాయి లవ్ బ్రేకప్ అయితే కూడా నేనే హెల్ప్ చేశాను, నేనే మోటివేట్ చేశాను ఆ అమ్మాయికి అని చెప్పేసి కూడా శరణ్య మాట్లాడుతున్న పరిస్థితి. ఇదంతా ఇలా ఉంటే ఎప్పుడైతే శరణ్య ఎవరైతే ఉన్నారో ఈశ్వర్ సాయి భార్య, తనకి మాధురి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఇన్ఫర్మేషన్ దొరికింది అని చెప్పేసి మనకు తెలుస్తున్న పరిస్థితి. ఏదైతే వీళ్ళిద్దరి మధ్యలో అక్రమ సంబంధం కొనసాగుతుందో ఈశ్వర్ సాయి అండ్ మాధురి మధ్యలో, దానికి సంబంధించి ఈ విషయానికి సంబంధించి ఎవరైతే శరణ్య ఉన్నారో తనకి మాధురి అనే ఆ యువతి ఫ్రెండే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. వాళ్ళ చాటింగ్ విషయాలు కానీ వాళ్ళ భాగోతాలు కానీ అన్నీ బయట పెట్టింది ఆ అమ్మాయి అని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. బట్ ఏదేమైనా నా భర్త ఇంత రెడ్ హ్యాండెడ్గా నేను పట్టుకున్నా కానీ నా భర్త నా తప్పే జరిగింది, నా తప్పు ఉంది దీంట్లో, ఖచ్చితంగా నాకు అవకాశం ఇవ్వు, నేను దీన్ని సరిదిద్దుకుంటాను అని చెప్పేసి నన్ను బ్రతిమలాడుతున్నారు అని చెప్పేసి కూడా శరణ్య మాట్లాడుతున్న పరిస్థితి. మరోపక్క శరణ్య అమ్మాయి గురించి మాట్లాడుతూ ఎవరైతే ఆ యువతి ఉందో ఆ యువతి మీద నాకు నమ్మకం లేదు, రేపటి రోజు నా భర్తని నేను తీసుకెళ్ళి మళ్ళీ యథావిధిగా మా జీవనం కొనసాగించే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి కూడా నాకు ఆలోచన లేదు. ఎందుకంటే రేపటి రోజు ఆ అమ్మాయి మళ్ళీ నా భర్తతో కలిసి మళ్ళీ తన భర్త బ్రెయిన్ వాష్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా ఆ యువతికి కఠిన శిక్ష వేయాలి అండ్ ఆ శిక్షను చూసి మిగతా వాళ్ళు కూడా భయపడాలి అని చెప్పేసి కూడా తను ఆరోపిస్తున్న పరిస్థితి. అండ్ ఇంకా మనం చూసుకుంటే శరణ్య మాట్లాడుతూ ఖచ్చితంగా ఆ అమ్మాయితో నాకు ప్రాణహాని కూడా ఉండే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఆ అమ్మాయిని అరెస్ట్ చేయాలి, తగిన శిక్షలు కూడా విధించాలి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మరోపక్క ఈశ్వర్ సాయి మాత్రం తన తప్పును అంగీకరించి భార్యకి సారీ చెప్పి మళ్ళీ మనం కలిసి ఉందామని చెప్పేసి మాట్లాడిన పరిస్థితులు కూడా మనకు తెలుస్తున్నాయి. బట్ చూడాలి రేపటి రోజు వాళ్ళిద్దరూ మళ్ళీ పాతలాగానే కలిసి ఉంటారా అండ్ ఈ అమ్మాయికి తగిన బుద్ధి చెప్పి తగిన శిక్షలు కూడా పడతాయి అని చెప్పేసి వేచి చూడాల్సిన పరిస్థితి. బేసిక్గా నా హస్బెండ్ నార్మల్గా అయితే మాత్రం మా రిలేషన్ 7 years బట్టి ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ట్రూత్గా చెప్పాలంటే నా హస్బెండ్ నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. టెక్స్టులు మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే మరి నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా నన్ను కొంచెం ఇది చేసింది, సో అందుకోసం అని ఏ అబ్బాయి అయినా సరే మరి ఎట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు. మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో నేను లాస్ట్ టైం సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి సో నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. నాకు బాబు ఉన్నాడు, బాబుని తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వరకు వెళ్ళిపోతే ఆ అమ్మాయి నా కోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందా ఏంటి అనుకుందో ఏమో తెలియదు కానీ కంటిన్యూగా నన్ను ఫాలోఅప్ చేస్తూ ఎక్కడున్నావు ఏమైంది నాకు అప్పుడు కూడా ఏం డౌట్ రాలేదు. తర్వాత చూస్తే మెసేజ్లు ఇవి అవి అన్ని చూస్తే ఇలా రావాలి, మీ అన్న రావాలి. మెయిన్ వాళ్ళిద్దరికి కలిపి ఒక ఆయన ఉన్నాడు, ఆయన రిత్విక్ అని చెప్పి, వాళ్ళిద్దరు మీడియేటర్, అబ్బాయి పర్సనల్ అసిస్టెంట్ ఇద్దరికి. సో అసలు ఆ అబ్బాయి ఫోన్ లో ఎన్ని టెక్స్టులు ఇవన్నీ బ్యాకప్ చేసి చూస్తే
అసలు చాలా ఇదిగా ఉంది. సో నేనైతే మాత్రం కోరుకునేది ఏంటంటే నా హస్బెండ్ అయితే తప్పైపోయింది, నాకు ఒక ఛాన్స్ అయితే ఇవ్వు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి నుండి ఎప్పుడు నేను ఏం ఫేస్ చేస్తానో తెలియదు. కానీ ఎందుకంటే ఇప్పుడు నా లాంటి అమ్మాయికి అంతమంది ఫాలోవర్స్ ఉంది, పైగా నాతో ఇంత మంచిగా ఉంది, ఇంత చేసిందంటే వాళ్ళ అమ్మగారు రికార్డు కూడా ఉంది. నేను పొద్దున్న వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అడిగితే మా అమ్మాయి అంతే అలాగే చేస్తుంది అని చెప్పి అంటుంది. నా దగ్గర రికార్డు ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేటప్పటికి నా దగ్గర ప్రూఫ్ లేకుండా ఉంది, ఆన్ చేస్తే అది కూడా ఇస్తాను. సో ఇట్లాగా నాకు ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది. నా పేరెంట్స్ మా సిస్టర్స్ వచ్చి ఏదో చేశారు, నా హస్బెండ్ నాతో ఏదో కొంచెం పోలీసులు దీంతో ఏదో మాట్లాడుకున్నాం అవుతుంది. ఇప్పుడు నా లాంటి అమ్మాయి ఒకవేళ వేరే ఒక అమ్మాయి ఎవరైనా దొరికింది అనుకోండి, అమ్మాయి ఇదే స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్ వరకు వెళ్తే ఎంత ప్రాబ్లం. నేను ఇది ఒక్కటే ఆలోచిస్తున్నా, ఎవరైనా సూసైడ్ వరకు వెళ్ళారు అనుకోండి అప్పుడు ఎంత ప్రాబ్లం ఉంటది. ఆ అమ్మాయికి తెలుసు నాకు బాబుని కొనేటప్పుడు నేను ఎంత డిస్టర్బ్ అయ్యాను, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి అమ్మాయికి అన్ని తెలుసు. ఒక ఆడపిల్ల అయ్యి ఇంకో ఆడపిల్లకి అంత త్వరగా ఎలా మోసం చేస్తుంది, అది కూడా నా పక్కనే ఉండి మళ్ళా ఈశ్వరు నిన్ను మోసం చేయట్లేదు, నేను అలాగా నీకోసం ఏడుతూ ఇంత చేస్తూ నా హస్బెండ్ తో అసలు అది ఎట్లా ఉండగలుగుతారు. నా హస్బెండ్ కి డ్రింకింగ్ హ్యాబిట్ కూడా లేదు, అలాంటి తను డ్రింక్ కూడా చేయించారంటే అసలు నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఈ ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను చాలా ఈయనకి మంచి వాళ్ళందరూ చాలా మంది మాట్లాడుతుంటే అబ్బా చాలా ఇట్లా ఉంటది అట్లా ఉంటది అనుకున్నా కానీ ఇంత అన్యాయం నా వెనక ఇలా జరుగుతుంది అని చెప్పి నేను ఎప్పుడైతే అనుకోలేదు. నెక్స్ట్ ఇదేంటంటే ఇట్లాంటి అమ్మాయిని మాత్రం అసలు ఫోక్ లోకి వీటిలోకి ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు నా హస్బెండ్ కి జరిగింది, రేపు అన్న రోజు ఇంకో హస్బెండ్ వాళ్ళ అమ్మగారే చెప్తున్నారు కదా డైరెక్ట్ గా మా అమ్మాయి అంతే వేయాలని చెప్పి. సో ఇవన్నీ కొంచెం చూసుకొని కొంచెం ఫోక్ లోకి తీసుకునేప్పుడు కూడా మనుషుల కోసం నేను మిగతా వాళ్ళని అనట్లేదు, కానీ ఇట్లాంటి వాళ్ళని మాత్రం కొంచెం చూసుకోండి, కాపురాలు పోతాయి, చిన్నపిల్లల లైఫ్ పోతాయి. కాస్టింగ్ కల్చర్ అనేది బేసిక్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫోక్ ఇండస్ట్రీలో జరుగుతుందనేది ఆరోపణలు ఉన్నాయి. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది కూడా అదే కోణానికి చెందిందా లేకపోతే ఇండివిజువల్? అట్లా ఏం లేదు, నిజం చెప్తున్నాను కదా. మా హస్బెండ్ కి డ్రింకింగ్ హ్యాబిట్ లేదంటే మీరు ఆలోచించారు. నా డెలివరీ దగ్గర నుండి ప్రతి ఒక్కటి నా హస్బెండ్ నన్ను పువ్వుల్లో పెట్టి చూస్తున్నాడు. ఏ రోజు ఇప్పుడు నా హస్బెండ్ విషయంలో 1 minute నేను ఆలోచిస్తున్నానంటే తినికే, నా బిడ్డను గాని నన్ను గాని ఇంత కేర్ గా చూసుకుని అబ్బాయి ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నా మీద పడిపోతే నేను ఏం చేస్తా, ఇప్పుడు ఒక షూట్ లో ఉన్న వాళ్ళం మేము అంత క్లోజ్ అయిపోతుంటే నేను ఏం చేయగలుగుతా అంటున్నాడు. అప్పుడు నేను నా హస్బెండ్ కి చెప్తున్నా నువ్వు చేసింది తప్పు, మరి అమ్మాయి పడితే మరి నీకు తెలీదా, ఆబ్వియస్గా ఒక అబ్బాయి ఇప్పుడు నీకు పెళ్ళం బిడ్డలు ఉన్నారు నీకు ఆ మాత్రం తెలీదా అంటే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది. కానీ ఆ అమ్మాయికి తెలియాలి కదా, ఒక ఆడపిల్ల మరి తనకి తెలియాలి కదా. సో నాకు ఇబ్బంది ఎక్స్ట్రా కోసం అయితే తెలియదు. ఫోక్ కోసం మాట్లాడితే మాత్రం చాలా మంది మంచి వాళ్ళని అయితే నేను చూస్తూనే ఉన్నాను కదా, చాలా మంది మంచిగానే ఉన్నారు. కానీ ఇలా పక్కనే ఉండి గొంతు కోసే వాళ్ళని నేను ఇప్పుడే చూసాను. పైగా ఆ అమ్మాయి ఇంత సెలబ్రిటీ లాగా అన్నిట్లో డీలో వీటిల్లో వాటిల్లో ఇంత వచ్చి ఒక ఆడపిల్ల జీవితం ఒక్కసారి ఆలోచిస్తారు. పైగా తనకి బ్రేకప్ కూడా అయింది. తను నాకు చెప్పుకొని కూడా బాధపడితే నేను అన్నాను మీ బాయ్ ఫ్రెండ్ మీకు ఇట్లా చేసినప్పుడు మీరు ఎట్లా అయితే బాధపడ్డారో అట్లాగే కదా అని చెప్పి కూడా అన్నాను కూడా. తనకి ఆ మాత్రం అసలు ఏది గుర్తు రాకుండా ఇంత ఎట్లా చేసిందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఏంటి ఈ అమ్మాయి కోసమే చెప్తుంది వాళ్ళ హస్బెండ్ కోసం. నా హస్బెండ్ 7 years బట్టి నేను కాపురం చేశాను కాబట్టి తన కోసం నాకు తెలుసు, అది నేను చెప్పేది. తన కోసం నాకు తెలుసు, తను కూడా ఒకటే కదా అంటున్నాడు, మీద పడిపోతే నేను ఏం చేయగలుగుతాను అననే అంటున్నాడు. సో ఇదేం చెప్తున్నానంటే కొంచెం ఈ రోజుల్లో అమ్మాయిలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఫ్రెండ్షిప్ అని చెప్పి కూడా నమ్మచ్చు. ఈ పోకు వీటిల్లోకి అయితే మాత్రం పోక్ అనే కాదు, దేంట్లో అయినా సరే పంపించే ముందు ఒకసారి ఆలోచించుకోండి అంతే.